ఇప్పుడు అడుగుతున్నా, ఊకెళ్ళి బాబాయ్ చెప్పిన తర్వాతనే ఓటు అడుగు. ఎవరు కాపాడారు కడప ఎంపీని? ఎవరు కాపాడారు? ఒక చెల్లె తండ్రిని చంపిన వ్యక్తిని పట్టుకోమని అడుగుతా ఉంటే సమాధానం చెప్పవు. ఇంకొక చెల్లిని, పాపం అమ్మాయిని ఎలక్షన్ల ముందు మీరు చూశారు తమ్ముళ్ళు, పాదయాత్ర చేపించాడు, జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉందా? జగనన్న బాణం జ్ఞాపకం ఉందా? ప్యాలెస్ లో వచ్చిన విభేదాలు, ఆస్తి తగరాదులు, కడాన కన్న సొంత చెల్లికి ఆస్తి మనవాడు నీకు నాకు అమ్మ అక్క అని బుగ్గలు దిమిరితే మీకు పనులు చేస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరెవరైనా నీ చెల్లికి ఆస్తి ఇవ్వడం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇస్తున్నారా లేదా? మీ నాన్న సంపాదించిన ఆస్తిలో చెల్లికి వాటా ఉందా లేదా? మీరంతా ఏం చేస్తారంటే అవసరమైతే ఆ ఆస్తి అంతా అమ్మి చెల్లికి పెళ్లి చేసిన తర్వాతనే మీరు పెళ్లిళ్ళు చేసుకుంటారు. అది మన నాగరికత, అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి షర్మిలాని బాత్రూమ్ లో టిష్యూ పేపర్ మారిగా వాడుకొని యూజ్ అండ్ త్రో. ఇప్పుడు ఆవిడ పార్టీ పెట్టి నాకు ఆవిడ ఆవిడ బతకడానికి పోతే ఆవిడ నన్ను కూడా తిడతావు, అమ్మ తల్లి నన్ను తిట్టద్దు నువ్వు, అది మీ ఇంట్లో గొడవ, మీ ఇద్దరి గొడవ, నేను ప్రజల కోసం పనిచేసుకుంటా, ఏదైనా ఉంటే మీరు తెలుసుకోండి కానీ నన్ను నా జోలికి రావద్దని కోరుతున్నా. న్యాయమోనా కాదా? కడానా ఆవిడ పుట్టుకుని కూడా ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియాలో దొంగలు, నీతి మాలిన దద్దమ్మలు, అవునా కాదా? అంటే నీ తల్లిని నువ్వు సందేహిస్తున్నావంటే నీది ఒక పుట్టుక అని నేను అడుగుతున్నా. బాధ అనిపించే తమ్ముళ్ళ మీకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరించే వాళ్ళందరూ మనసుంటే ఆలోచించండి. తల్లిని విమర్శించేవాణ్ణి ఏమనాల తమ్ముళ్ళు? అటువంటి సపోర్ట్ చేయాలన్నా వాళ్ళకి? అది మంచిదా మనకు? ఏమమ్మా, నీ కొడుకు నిన్ను విమర్శిస్తే, నీ శీలాన్ని శంకిస్తే నీకు బాధలే తల్లి? ఇలాంటివన్నీ జరిగే పరిస్థితి వస్తా ఉంది. అందుకే ఈరోజు చెప్తున్నా, నీకు ధైర్యం ఉంటే సమాధానం చెప్పమని నేను అడిగాను. 40 రోజులే ఇంక నీకుండేది. ఈ 40 రోజుల్లో నిన్ను ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మాయ మాటలొద్దు, ఒట్టొట్టి మాటలొద్దు. ఇది పెత్తందారులకి పేదవాళ్ళకి పోరాటం అంటాడు, పేదలు ప్రరుస్తాడు. ఏం తమ్ముళ్ళు, మీకు అందరికి ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి? ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి మీకు? జగన్కి ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి తెలుసా? బెంగళూరులో ప్యాలెస్ ఉంది తెలుసా? హైదరాబాద్ లో ప్యాలెస్ ఉంది తెలుసా? తాడేపల్లిలో ప్యాలెస్ ఉంది, చెన్నైలో ప్యాలెస్ ఉంది, ఇడుపులపాయలో ప్యాలెస్ ఉంది, కడపలో ప్యాలెస్ ఉంది. కడాన మీరు చూస్తే విశాఖపట్నం, ఋషికొండ గుండు కొట్టేశాడు. 500 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని హెచ్చించి ఒక ప్యాలెస్ కట్టాడు. నీకు ఇంటికి ఎంత ఇచ్చాడా? నీకు ఇచ్చాడా? నీకు ఒక పైసా ఇచ్చాడా? నీకు నేను ఇచ్చిన టిట్కో ఇండ్లు కట్టాడా అని మేము అడుగుతున్నా. కట్టాడు. ఏం చేశాడంటే మీ పేరుతో 10,10,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఇప్పుడు నోటీసులు మీకు పంపించే పరిస్థితికి వచ్చారు. నేనుంటే
ఉచితంగా ఇల్లు కట్టి ఆ ఇల్లు మీకు ఒక ఆస్తిగా చేసేవాడిని. ఈరోజు ఈయన చేసిన పనేంటి? ఆ ఇంటికి రంగులు కొట్టాడు. చూశారు కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే 1,50,000 ఇచ్చాడు, ఒక్క పైసా ఇవ్వాలా. నేను 1,00,000 నుంచి 1,50,000 వరకు అదనంగా ఇచ్చానా లేదా? ఇండ్లు కట్టానా లేదా? మాటలు కోటలు దాటాయి, చేష్టలు మాత్రం గడప దాట్లా. నేను అందుకని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఒక పెత్తందారు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. మీకు ఆదాయం పెరిగిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లలో మీ జీవన ప్రమాణాలు పెరిగాయని మిమ్మల్ని అడుగుతున్నా. బాధుడే బాధుడు వేసారా లేదా? ఏమమ్మా నిత్యావసర వస్తువులు పెరిగాయా లేదా? ఏం తమ్ముళ్ళు పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? కరెంటు ఛార్జీలు 7 సార్లు పెరిగాయా లేదా? తమ్ముళ్ళు, మా తమ్ముళ్ళు దాగే లిక్కర్, క్వార్టర్ బాటలు ఏం తమ్ముళ్ళు ఎవరు తయారు చేస్తున్నారు? జగన్ అండ్ కంపెనీని, అవునా కాదా? ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు? ఆయన అవునా కాదా? ఎవరు అమ్ముకుంటున్నారు? ఆయన అవునా కాదా? మా తమ్ముళ్ళు రెడీగా తీసుకొచ్చారు క్వార్టర్ బాటిల్. 60 రూపాయలు ఒకప్పుడు, ఇప్పుడు ఎంత అమ్ముతున్నాడు? ఎక్కడైనా బిల్లు ఇస్తున్నారా మీకు? ఆన్లైన్ లో తీసుకుంటున్నారా ఎక్కడైనా? మీరు కట్టిన డబ్బులు ఎవరు జోబులోకి పోతున్నాయని అడుగుతున్నా మిమ్మల్ని. ఎవరు జోబులేకపోతున్నాయి? మీ రక్తాన్ని తాగే జలగ ఎవరు? ఎవరు? తాగుబోతులను కూడా మోసం చేసిన వ్యక్తి ఈ జగన్. మా ఆడబిడ్డల తాళిబొట్టు తెంచేసిన వ్యక్తి ఈ జగన్. నీకు విశ్వసనీయత ఉంటే ఏం చెప్పావు? మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఏమన్నాడు? ఓటు అడుగుతానన్నాడా లేదా? ఓటు అడగడానికి హక్కుందా ఇతనికి? విశ్వసనీయత ఉందా ఈయనకి? లేదంటే గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టి. ఇలాంటి వ్యక్తులు రాజకీయాలు చేస్తే వీళ్లతో మనం పోరాడవలసిన అవసరం వస్తా ఉంది. రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేశాడు. దేశంలోనే అందరూ ముఖ్యమంత్రులకు ఎంత ఆస్తులుంటే అంత ఆస్తి ఈయనకుంది. పాపం చాలా పేదవాడు, తినడానికి తిండి కూడా లేదు, ఉండడానికి ఇల్లు కూడా లేదు, పాపం చూడడానికి టీవీ కూడా లేదు, చదువుకోవడానికి పేపర్ కూడా లేదు. అవునా కాదా? సాక్షి దేవుడయ్యా, ఎవరిది సాక్షి? నీదా? మా తమ్ముడు అంటున్నాడు జగన్నాథ్ కాదంటున్నాడు. ఆ సాక్షి నాది అని మా తమ్ముడు అంటున్నాడు. సాక్షి పేపర్ కూడా నీదే కదా? కడపలో ఉండే ప్యాలెస్ కూడా నీదే కదా? హైదరాబాద్ లో ఉండే ప్యాలెస్ మీది కదా? బెంగళూరులో ఉండే ప్యాలెస్ మీది కదా? అంతే కదా తమ్ముళ్ళు? పాపం పేదవాడు, ఒక చెప్పిద్దాం, ఆ చెప్పెత్తుకొని ఊరూరికి అడుక్కుంటాడు. మనం ఎన్ని తీసుకున్నాం ఆస్తుల్ని. అవునా కాదా? అబద్ధాలు కోరు, కబద్దార్, జాగ్రత్తగా ఉండు. నువ్వు పేదవాడు కాదు, ఈ పేదవాళ్ళ రక్తం దాగే జలగవి. ఆ జలగ పేదవాళ్ళ గురించి మాట్లాడే అర్హత లేదు, లేదు, లేదు. తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి తలసరి ఆదాయం చూస్తే బాగా వ్యత్యాసం పెరిగే పరిస్థితి వచ్చింది. ఆ రోజు హైదరాబాద్ అని నేనే. ఏం తమ్ముళ్ళు, హైదరాబాద్ ఎవరు ఫౌండేషన్ వేశారు? ఎవరు?
ఎవరు నేను ఒప్పుకుంటారా? కడకు నిన్నొచ్చిన రేవంత్ రెడ్డి కూడా ఒప్పుకోవాల్సిందే. ఎవరైనా బుకాయిస్తే అది బుకాయింపు తప్ప ఆ పేటెంట్ హక్కు నా దగ్గర నుంచి ఎవడో లాగేసుకోలేడు. హైదరాబాద్ లో దారి నుండే ఒక వ్యక్తి ఎవరు ఈ హైటెక్ సిటీ కట్టాడంటే, ఎవరు ఈ అవుటర్ రింగ్ రోడ్ వేశాడంటే, ఎవరు ఈ ఎయిర్పోర్ట్ కట్టారంటే ఎవరి పేరు చెప్తారు? అది మన పేటెంట్ హక్కు. దానికి మిన్నగా చేయాలనుకున్నాను నేను ఇక్కడ. 2029కి అమరావతి పూర్తి చేసి, పోలవరం పూర్తి చేసి, నదుల అనుసంధానం చేసి, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చి, పరిశ్రమలు తెచ్చి, మా తమ్ముళ్ళు ఎక్కడికి పోకుండా మీ ఊర్లో కూర్చొని ఉద్యోగాలు ఇవ్వాలని నేను కలలుగన్నా. మోసపోయారు. ముద్దులకు ఒక ఛాన్స్ కి అదే మరిగి ఎక్కడ బుగ్గలు దిమిరితే మై మరిచిపోయి ఇప్పుడు గుద్దులే గుద్దులు, పిడి గుద్దులు. ఇప్పుడు అవునా కాదా? అందరి పని అయిపోయింది. అయిపోయిందా లేదా? నాలాంటి వాడికి ఎంత శక్తి ఉన్నా, ఎంత పట్టుదలున్నా, నాలాంటి వాడిని కూడా ఇబ్బంది పెట్టి, కడన మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇబ్బంది పెట్టి, ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీలో, జనసేన పార్టీలో కోవర్ట్లు పెట్టుకొని ఆ కోవర్ట్ల ద్వారా రాజకీయం చేసి మమ్మల్ని బలహీనం చేయాలనుకుంటున్నావు జగన్. నీ వల్ల కాదు. మా ఇద్దరి ఆలోచన ఒకటే. ఈ రాష్ట్రాన్ని కాపాడాలి అనేది దృఢ సంకల్పం. నీ ఆటలు సాగనీయం. నిన్ను ఏమాత్రం కూడా ఆమోదించాం. మాలో విభేదాలు పెట్టలేవు. అదే విషయం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నేను కూడా చెప్తున్నా, మా ఇద్దరి దారి ఒకటే, ఆలోచన ఒకటే. అదే 5 కోట్ల మంది గెలవాలి, సైకో జగన్ పోవాలి. మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే తమ్ముళ్ళు, సంపద సృష్టిలో తెలిసిన వ్యక్తులు ఎవరని నేను అడుగుతున్నా. అప్పులు చేయడం, ఆస్తులు పెంచడం తెలిసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? అప్పులు చేయడం తెలిసిన పార్టీ ఏ పార్టీ? ఏ పార్టీ? అందుకే చెప్తున్నా, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయాన్ని మీకే పంచుతాం. అతను 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకుంటున్నాడు. నేను 15 రూపాయలు ఇచ్చి 15 రూపాయలతో 100 రూపాయలు సంపాదించే మార్గం, అక్కడి నుంచి 1000 రూపాయలు